భారతీయ జనతా పార్టీ తదుపరి లక్ష్యం లోక్సభ 2024 ఎన్నికలు. దీనికోసం అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతోంది కాషాయ దళం. ఓవైపు ఉత్తర భారతంలో మోదీ మ్యాజిక్ గురించి చర్చ జరుగుతుండగా, మరోవైపు దక్షిణ భారతదేశంలో పాగా వేయడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. మాజీ సీఎం శివరాజ్ సింగ్ కు బీజేపీ కీలక బాధ్యతలు అప్పగించిందే. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి అత్యధిక లోక్సభ స్థానాల్లో విజయం అందించడం కోసం శివరాజ్ ను రంగంలోకి దింపుతుంది. ఇందుకు శివరాజ్ సింగ్ దక్షిణాదిలో ఎలాంటి వ్యూహంతో రంగంలోకి దిగబోతున్నారు? ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంతో గెలుపుతో జోష్లో ఉన్న ఆ పార్టీ గడువు కంటే ముందే లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది. సాధారణంగా ఉన్న సమయం కంటే నెల రోజుల ముందుగానే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం. 3 రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయంతో ఫుల్ జోష్లో ఉన్న బీజేపీ లోక్సభ ఎన్నికలను ముందుగా నిర్వహించాలని భావిస్తోందని, ఆ దిశగా ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి నెల 20వ తేదీలోపు ఎన్నికల స్కెడ్యూల్ విడుదల చేసి మార్చి 7 నుంచి 10 దశల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ ముందున్న తదుపరి లక్ష్యం లోక్సభ 2024 ఎన్నికలే. దీనికోసం బీజేపీ అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతోంది. ఒకవైపు ఉత్తర భారతంలో మోదీ మ్యాజిక్ గురించి చర్చ జరుగుతుండగా, మరోవైపు దక్షిణ భారతదేశంలో పాగా వేయడమే లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. ఇక దీని బాధ్యత మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పై పడనున్నట్లు తెలుస్తోంది. శివరాజ్ సింగ్ తన ఇష్టానుసారం ఇక్కడికి వెళ్లినట్లు చెబుతున్నారు విశ్లేషకులు. దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు వికాస్ భారత్ సంకల్ప యాత్ర బాధ్యతను పార్టీ తనకు అప్పగిస్తుందని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అనంతరం శివరాజ్ సింగ్ మాట్లాడుతూ, రానున్న రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల వైపు అడుగులు వేస్తామన్నారు. నిజానికి ఇక్కడ బీజేపీకి ఇది బంజర భూమిలో కమలం వికసించినట్లే అనే చర్చ మొదలైంది. ఎందుకంటే చాలా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు బీజేపీకి ఈ ఎన్నికలు పెద్ద పరీక్షగా మారాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఉన్న కర్ణాటకలో సైతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత బీఆర్ఎస్ ను ఓడించి తెలంగాణను కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. లోక్సభకు కర్ణాటకలో 28, తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి. మొత్తం 45 స్థానాల్లో కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది. అయితే 2 రాష్ట్రాల్లోనూ శివరాజ్ సింగ్ చౌహాన్ కు గట్టి పోటీ ఎదురు కానుంది. దక్షిణ భారతదేశంలో 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, లక్షద్వీపులు ఉన్నాయి. ఈ రాష్ట్రాలు 131 లోక్సభ స్థానాలున్నాయి. పుదుచ్చేరి, లక్షద్వీపులలో ఒక్కో సీటు ఉండగా ఆంధ్రప్రదేశ్ 25, తమిళనాడు 39, కేరళలో 20 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం 131 స్థానాల్లో బీజేపీకి 30, కాంగ్రెస్ కు 27 సీట్లు మాత్రమే ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు ఇక్కడ ఆధిక్యంలో ఉన్నాయి. 74 స్థానాలను ప్రాంతీయ పార్టీలే కైవసం చేసుకున్నాయి. స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్ దక్షిణ భారతదేశంలో చాలానే బలపడింది. కానీ కాలక్రమేణా కాంగ్రెస్ బలహీనపడుతూ వచ్చింది. అప్పటి నుంచి ప్రాంతీయ పార్టీలు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ను జూనియర్ పార్ట్నర్గా చూసే పరిస్థితి నెలకొంది. తమిళనాడులో డీఎంకేతో పొత్తు ఉంది. అదే సమయంలో బీజేపీ అన్నాడీఎంకేతో కలిసి ఉంది. గత ఎన్నికల్లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీకి సీట్లు వచ్చినా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో ఖాతా తెరవలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మధ్యప్రదేశ్ మామ అనే మంచి పేరు సంపాదించిన శివరాజ్ సింగ్ చౌహాన్ దక్షిణాదికి వెళ్లాలనుకుంటున్నారు. సీఎం రేస్కు దూరమైన తర్వాత శివరాజ్ స్థాయిని పార్టీ తగ్గించిందని అంటున్నారు. 18 ఏళ్ల క్రితం బీజేపీపై ఉన్న మక్కువ ఇప్పుడు కూడా చూపించాలని అనుకుంటున్నారు. దక్షిణాదిలో వికాస్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా హిందుత్వ, ప్రధాని మోదీ అభివృద్ధి ప్రణాళికను ప్రదర్శించాలని పార్టీ యోచిస్తోంది. తద్వారా ఓటర్లను దానివైపు ఆకర్షించుకోవాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ కు దక్షిణ భారత బీజేపీ గెలుపు బాధ్యతలు అప్పగించింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన అనంతరం సీఎం రేసులో శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం ఉన్నారు.
ఇక్కడ సుదీర్ఘ కాలం పాటు బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ గతం కంటే భారీ మెజారిటీతో విజయాన్ని అందుకుంది. అటు ఇటుగా 2 దశాబ్దాల పాటు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత లేదని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి. అయినప్పటికీ బీజేపీ అగ్రనాయకత్వం ముఖ్యమంత్రిని మార్చింది. ముఖ్యమంత్రి రేసులో కైలాస్ విజయవర్గీయ, నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్ వంటి పలు పేర్లు వినిపించినప్పటికీ ఎవరి ఊహకు అందకుండా మోహన్ యాదవ్ను తెరపైకి తెచ్చింది. కమలనాథుల ఈ అనూహ్య నిర్ణయం వెనుక పెద్ద కారణమే ఉందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. భారతీయ జనతా పార్టీ 2014 సార్వత్రిక ఎన్నికల నుంచి వరుసగా సాధిస్తున్న విజయాల వెనుకబడిన తరగతుల జనాభా పాత్ర అత్యంత కీలకం. స్వయానా ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే ఆ సామాజిక వర్గానికి చెందినవారు కావడం, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇన్నాళ్లుగా నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురైన ఓబీసీ వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల ఆ వర్గం బీజేపీకి బలమైన ఓటు బ్యాంకుగా మారింది. ఇంతవరకు బాగానే ఉన్న హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో ఓబీసీలోని ఒక వర్గం మాత్రం బీజేపీకి దూరంగా ఉంటోంది. ఆ వర్గమే యాదవులు. ఇందుకు కారణం ఆ వర్గం తమ సొంతం అనుకునే సమాజ్వాదీ, రాష్ట్రీయ జనతాదళ్ వంటి రాజకీయ పార్టీలు ఉండడమే. దీంతో యాదవేతర ఓబీసీల బలంతోనే బీజేపీ ఇంతకాలంగా రాజకీయం చేస్తూ వచ్చింది. కానీ మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలంటే బీజేపీకి దూరంగా ఉన్న ప్రతి ఒక్కరిని ఆకట్టుకోవాల్సిందేనని బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ను తెరపైకి తేవడం ఉత్తరాదిన హిందీ మాట్లాడే అన్ని రాష్ట్రాలకు ఒక బలమైన సంకేతాన్ని పంపించింది. యాదవులకు రాజ్యాధికారం కేవలం సమాజ్వాదీలోనే కాదు, బీజేపీలోనూ సాధ్యమేనని వారిలో విశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేసింది. అయితే బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయంతో శివరాజ్ సింగ్ కు ముఖ్యమంత్రి పీఠం దూరమైంది. దీంతో శివరాజ్ సింగ్ లాంటి సీనియర్ నేతను దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం కోసం ప్రయత్నించేలా చర్యలు చేపట్టింది. శివరాజ్ సింగ్ తో దక్షిణాదిలో వికాస్ భారత్ సంకల్ప్ యాత్ర ద్వారా హిందుత్వ ప్రధాని మోదీ అభివృద్ధి ప్రణాళికలను ప్రదర్శించాలని పార్టీ యోచిస్తోంది. శివరాజ్ సింగ్ చౌహాన్ కు దక్షిణ భారత బీజేపీ గెలుపు బాధ్యతలు అప్పగించింది పార్టీ అధిష్టానం. దీంతో శివరాజ్ సింగ్ ప్రస్తుతం ఫోకస్ దక్షిణాది రాష్ట్రాలపై పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రయత్నం ద్వారా అయినా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ మెజారిటీ లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంటుందా లేదా అనేది చూడాలి. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు పార్టీని బలోపేతం చేసేందుకు మాజీ సీఎం శివరాజ్ సింగ్ ను రంగంలోకి దింపుతోంది బీజేపీ. రానున్న లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ రచించిన ఈ వ్యూహం ఆ పార్టీకి ఎన్ని స్థానాల్లో విజయాన్ని కట్టబెడుతోంది చూడాలి మరి.